ఆనందానికి చిహ్నంలా, అనురాగానికి రూపంలా, ఆప్యాయతకు అనుబంధానికి మరో రూపాల్లా కనిపిస్తున్న ఈ జంట వంశీ, గీతా పరమేశ్వరిలు. సరిగ్గా ఓ 10 ఏళ్ల కిందటి సంగతి. నెల్లూరు సంతపేట ప్రాంతానికి చెందిన ఈ యువతీ యువకులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 3 ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. 100 ఏళ్ల పాటు కలిసి ఆనందంగా జీవించాలని కలలు కన్నారు. కులరాక్షసి వీరికి అడ్డుగోడైంది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లికి ససేమిరా అన్నారు. అయితే ప్రేమే జయించింది. బతుకు తెరువు కోసం వంశీ తనకు అనుభవం ఉన్న బీరువాల తయారీలోకి అడుగుపెట్టాడు. కొన్నాళ్లు బాగానే గడిచింది. ఆ దంపతులకు 2 ఆడబిడ్డలు పుట్టారు. చక్కగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ చిన్న కుదుపు. దురదృష్టవశాత్తు వ్యాపారంలో నష్టాలొచ్చాయి. జీవితాన్ని నెట్టుకొచ్చేందుకు వంశీ ఆటో డ్రైవర్ అయ్యాడు. కొన్నాళ్ల పాటు జీవితం ఆనందంగా సాగిపోయింది. కష్టంలో చిక్కుకున్న వారి జీవితం కాస్తంత కుదుట పడింది. 2015 అక్టోబర్ 31. చక్కగా సాగిపోతున్న ఆ జంట జీవితంలో అంతులేని విషాదం తొంగి చూసిన రోజది. ఆటో నడుపుకుంటూ బైపాస్ రోడ్లో వస్తున్న వంశీని ఓ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఆటో తలకిందులైంది. వంశీ తలకు గట్టి దెబ్బ తగిలింది. వళ్లంతా గాయాలతో స్పృహ తప్పి పడిపోయిన వంశీని అటుగా వస్తున్న వారు ఆస్పత్రిలో చేర్చారు. కొన్ని రోజుల పాటు చికిత్స కొనసాగింది. ప్రాణాపాయం తప్పింది కాని వంశీ తలకు తగిలిన గాయం కారణంగా ఆయన కదిలే పరిస్థితి లేదని వైద్యులు తేల్చి చెప్పేశారు. మెరుగైన చికిత్స కోసం చెన్నై తీసుకెళ్లాల్సిందిగా సలహా ఇచ్చారు. ఇంత జరిగినా అటు వంశీకి చెందినవారు కాని ఇటు గీతా పుట్టింటివారు కాని పట్టించుకున్న పాపాన పోలేదు. భర్తను ఎలాగైనా మామూలు స్థితికి తీసుకురావాలన్న ఆశతో పుస్తెలతో సహా అమ్మి చికిత్స చేయించింది. చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చయింది. వంశీ బాగుపడాలంటే లక్షల్లో ఖర్చయ్యే అవకాశముందని తేలిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చెయ్యాలో తోచని స్థితిలో భర్తను ఇంటికి తీసుకొచ్చింది గీత. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. అటుగా వస్తూ ఆ ఇంటి గడపలోకి తొంగి చూసిన వారికి భర్తకు నిత్యకృత్యాలు పూర్తి చేయించేందుకు ఆమె పడుతున్న కష్టం గుండెల్ని కలచివేస్తోంది. అభం శుభం తెలియని ఆ బిడ్డలు సైతం తల్లి పడుతున్న కష్టంలో పాలు పంచుకుంటున్న దృశ్యం మాటలకందనిది. జరిగినా ఇంత జరుగుతున్నా అత్తింటివారు కాని పుట్టింటివారు కాని పట్టించుకోలేదు. ఓవైపు మంచంలో కదల్లేని స్థితిలో భర్త, మరోవైపు ఆకలేస్తోంది అన్నం పెట్టమ్మా అంటూ మారం చేసే కన్నబిడ్డలు. తన దురదృష్టానికి మనసులోనే కుమిలిపోవడం తప్ప ఆ తల్లికి మరో దారి కనిపించడం లేదు. మనసు గట్టి చేసుకుంది. అప్పటిదాకా ఇంటి గడప దాటి ఎరగని ఆ ఇల్లాలు బిడ్డల ఆకలి తీర్చడం కోసం ఓ ప్లాస్టిక్ గోతాల రిపేర్ల కంపెనీలో రోజు కూలీగా చేరింది. ఇరుగు పొరుగు వారు చేసే కాసింత సాయంతో తన కొద్దిపాటి సంపాదనతో ఆమె జీవితం అత్యంత కష్టంగా ముందుకు కదులుతోంది. ఆ అమ్మాయికి కొత్తగా వచ్చింది కాబట్టి ఒక 100 రూపాయలు ఇస్తారు, అంతకుమించి ఎక్కువ కూడా ఇవ్వరు. తన భర్తకు బాగలేక ఎంతో ఇబ్బందులు పడుతూ
తనకున్న అవన్నీ కూడా అమ్ముకున్నా నయం అవ్వక చాలా అవస్థలు పడుతున్నారు. అమ్మ వాళ్ళకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకెవరైనా ఉంటే మంచిగా ఎవరైనా ఉంటే సాయం చేసి వాళ్ళకి అందించాల్సిందిగా కోరుతున్నాం సార్. 30 ఏళ్ల ప్రాయంలోనే 3 జన్మలకు సరిపడా కష్టాల్ని నెత్తికెత్తుకోవాల్సిన పరిస్థితి నుంచి కాస్తంత ఊరటను మాత్రమే కోరుకుంటోంది. మనసున్న మారాజుల స్పందన కోసం, ప్రభుత్వ సాయం కోసం ఆ పేదరాలు 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. తన భర్తకు బ్రతుకు భిక్ష పెట్టమంటూ కన్నీటితో వేడుకుంటోంది. మాకెవరన్నా సాయం చేస్తే నా బిడ్డను, నా భర్తను నేను బాగు చేసుకుంటాను. నేను ఇదే కోరుకుంటున్నాను. ఎవరో ఒకరు వచ్చి మాకు సహాయం చేయండి. నా బిడ్డలు, నేను, మా 4 జీవితాలు నిలబడతాయి. లేకపోతే ఏమన్నా చేసుకొని చనిపోవాలనుకుంటున్నాను. కష్టాలు అందరికీ వస్తాయి. అయితే 3 పదుల ప్రాయంలో ఇంతటి కష్టాన్ని కళ్ళెదుట నిలుపుకొని కాసింత సాయం కోసం ఎదురు చూస్తున్న ఈ గీతమ్మ జీవితం ఓ కథ కాని కథ, మాటల కందని వ్యధ. కష్టాలు అందరికీ వస్తాయి. అయితే ఈమె జీవితం మాటల కందని వ్యధ. ఈ గాథను మలుపు తిప్పాల్సిన బాధ్యత మనసున్న మహారాజులే చేపట్టాలి. ఎంతో భవిష్యత్తున్న ఈ జంటకు ప్రభుత్వం అండగా నిలవాలి. అభంశుభం తెలియని ఈ చిన్నారులకు పునర్జీవితం ప్రసాదించాలి. కష్టాల ఊబిలో చిక్కుకున్న ఈ కుటుంబాన్ని నిలబెట్టాలి. ఆ రోజు అతి త్వరలోనే రావాలని అందరం కోరుకుందాం. కెమెరామెన్ విజయ్ కుమార్ తో కిషన్ వర్మ, యాక్ట్ 24/7 నెల్లూరు. ఎవరైనా స్పందించిన దాతలు సహాయం చేయదలుచుకుంటే ఈ కింది అకౌంట్లో వారి ఆర్థిక సాయాన్ని జమ చేయగలరు. ఆంధ్రా బ్యాంక్ కొత్తూర్ ఎస్ పరమేశ్వరి, అకౌంట్ నంబర్ 26391010014134, IFSC కోడ్ ANDB 0002639.